సో హాయ్ అండి. సో మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ ఎలా తీసుకోవాలి అంటే, సో ఎప్పుడు కూడా బడ్జెట్ క్రైటీరియా లాస్ట్ ఇవ్వండి సార్. ఫస్ట్ వచ్చేసరికి అసలు ఆ కంట్రీ ఏంటి, అది డెవలప్డ్ కంట్రీయా, అండర్ డెవలప్డ్ కంట్రీయా, అసలు ఆ యూనివర్సిటీ ఏంటి, అసలు దాని స్టేటస్ ఏంటి, దాని వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, అసలు ఆ కంట్రీలో రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందా లేదా, ఆ డిగ్రీ వ్యాలిడేనా, అది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా, అసలు రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం చెక్ చేసుకొని దాని బడ్జెట్ అంతా తర్వాత ఆలోచించి బడ్జెట్ మీద డెసిషన్ తీసుకోండి. ఒక మంచి టాప్ మెడికల్ కాలేజ్కి, ఒక అండర్ డెవలప్ కంట్రీలో యూనివర్సిటీస్కి ఒక మహా అయితే సంవత్సరానికి ఒక 50,000 అంత డిఫరెన్స్ ఉంటుందండి. సో మీకు 20 లక్షలు, 15 లక్షలు, 16 లక్షలు చెప్తారు. మంచి యూనివర్సిటీ అయితే 25 లక్షలు ఉంటుంది. మంచి మంచి యూనివర్సిటీ. సో మీరు జస్ట్ ఏంటంటే ఎంబీబీఎస్ కాబట్టి, ఎంబీబీఎస్ అనేది ఇది ఆషామాషి కోర్సు కదండి, ఇది ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి సో ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే రేపు నెక్స్ట్ ఎగ్జాము యూఎస్ఎంఎల్ఈ, మెడికల్ పీజీ స్టాండర్డ్స్ మంచి మంచి స్టాండర్డ్స్ కావాలి కదా. అందుకని ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి, 100% సక్సెస్ అవుతారు.